యోబు గ్రంథం 11:15 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. కొన్ని దోషములు, కొన్ని అపరాధాలు మీ మీద మోపడ్డాయి. అయితే ప్రార్థించండి, దేవుని వైపే చూస్తుండండి, దేవుని నిరీక్షణ కలిగి ఉండండి. నిశ్చయముగా మీరు నిర్దోషులుగా బయటపడబోతున్నారు. కొందరు మనుషులు మీరు చేయని పనులు చేశారని, మీరు అనని మాటలు అన్నారని మీ మీద నింద మోపేలాగా, మీకు అవమానం కలిగేలాగా, 10 మంది ముందు మీరు తలదించుకునేలాగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేదో వాళ్ళకి ఇవ్వబడిన గొప్ప ఉద్యోగంలాగా ఫీల్ అవుతారు. అది దౌర్భాగ్య స్థితి. ఇలాంటి దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడూ మీ మీద నిందలు మోపాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని దుఃఖపరచాలని, మిమ్మల్ని నిరాశకు గురి చేయాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఆపలేం. ఈ దుష్టలోకం అలాంటిది. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వాగ్దానం చదివి ప్రార్థించండి. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడివై నీవు స్థిరపరచబడి ఉందు. ప్రభా, నా నిర్దోషత్వాన్ని రుజువు చేయవడం నీవే. చెడ్డ చెట్టు ఎప్పటికైనా చెడ్డ పండ్లే ఇస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. మంచివాడు దేవుడే. ఆ మంచి దేవుని ఆత్మ మనలో ఉంటే మన ద్వారా మంచి ఫలాలు వచ్చేలా చేస్తుంది. చెడ్డవాడు సాతానుడు. ఆ చెడ్డాత్మ ఎవరిలో ఉంటే వారి నోట నుండి వచ్చే ప్రతి మాట చెడుగానే ఉంటుంది. ఇతరులను అవమానపరిచే విధంగా, ఇతరులకు దుఃఖం కలిగించే విధంగా, విమర్శనాత్మకంగా అంధకార శక్తులు ఆ విధంగా ఆ వ్యక్తుల నుండి ప్రయత్నం చేస్తున్నాయి. మీరు నిరాశపడకండి. మీ శత్రువులు మీపై ఎన్ని నిందలు మోపినా మీ నిర్దోషత్వాన్ని ప్రభు రుజువు చేయబోతున్నాడు. మన నిరీక్షణ మనుషుల యందు కాదు, దురాత్మల యందు కాదు, మన నిరీక్షణ సృష్టికర్త అనే దేవుని యందు. నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, యథార్థవంతుడు. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మారడు. ఎన్ని అవమానాలు, నిందలు కలిగినా మీ నిర్దోషత్వాన్ని ప్రభు అందరి ముందు బయలుపడేలా చేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వారు సిగ్గుపడే రోజు రాబోతుంది. అందుకే నా ఆత్మ యెహోవా దిక్కునకు ఎత్తుకునుచున్నాను, ఆయన నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయడు. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభు, శత్రువులు ఎన్ని నిందలు మోపినా నేను నిరుత్సాహపడను, ఎందుకంటే అవి నిందలు, నిజమైనవి కావు. వారు అబద్ధముగా ఈర్ష్యతో అసూయతో పలికే మాటలవి. నన్ను ఎరిగిన వాడు నీవే. నా నిర్దోషత్వం నీవు ఎరిగి ఉన్నావు తండ్రి. నీవే నా నిర్దోషత్వాన్ని బయలుపరిచి నన్ను స్థిరపరచమని ప్రార్థన చేయండి. మీరు నమ్మి ప్రార్థిస్తున్న సృష్టికర్తనే దేవుడే త్వరలో మీరు నిర్దోషులని ప్రజలకు బయలుపరచబోతున్నాడు. మీ శత్రువులు సిగ్గుపడతారు, మీరు తలెత్తుకునే రోజు రాబోతుంది. ధైర్యంగా ఉండండి, విశ్వసించి ప్రార్థించండి. అంతేకాదు, మిమ్మల్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలు ఎవరైతే నిందలు భరిస్తూ శత్రువుల చేతగారి లేఖనాలు రాయబడినట్టుగా దుష్టులైన మనుషులు వారి నాలుకలను అగ్ని బాణములుగా మార్చి అనేకులను, నిర్దోషులను కూడా బాధపెట్టే విధంగా, దుఃఖపరిచే విధంగా అసూయపరులు, ఈర్ష్యపరులు రకరకాలుగా నిందలు మోపుతారని, అయితే భయపడవద్దని, కలవరపడవద్దని, నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడని, నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తానని వాగ్దానం చేశావు. ఈరోజు ఎవరైతే శ్రమలో, కష్టంలో, శోధనలో వారు చేయని పని చేశారని, వారు అనని మాటలు అన్నారని నిందలు పాలై ఉన్నారు, నీ ప్రజలకు వచ్చిన ప్రతి నింద, ప్రతి అవమానము కొట్టివేసి రెట్టింపు ఘనతగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ నిర్దోషత్వాన్ని నువ్వు బయలుపరిచి నీ ప్రజలను స్థిరపరచబోతున్నావు. దీన్ని చూసిన వారి శత్రువులు సిగ్గుపడే రోజు రాబోతుంది. నీ యందు భయభక్తులైన వీరు ఎన్నడూ సిగ్గుపరచబడకుండా వీరి తలలు పైకెత్తే రోజు త్వరలోనే తీసుకుని రాబోతున్నాం. వీరు ఇంటివారు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడి నీ జీవమార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటును మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.